హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక పుష్ప 2 కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా పుష్ప విలన్ ఫహద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంకా వివరాల్లోకి వెళ్తే, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టారు. 41 ఏళ్ల వయసులో డెఫిసెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సమస్య తనకు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగారు. చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చు కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహద్ చెప్పుకొచ్చారు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. అయితే మలయాళ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఫహద్. అయితే పుష్పతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి భాగంలో చాలా తక్కువ సేపు కనిపించారు కానీ ఆగస్టు 15న రాబోతున్న పుష్ప 2లో మాత్రం ఎక్కువగానే తన పాత్ర ఉండబోతుంది. ఇప్పటికే ఇతడి సీన్స్ అన్ని కూడా షూటింగ్స్ పూర్తి చేసుకున్నారు. మరోవైపు రీసెంట్ గా ఆవేశం అనే మలయాళ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫహద్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.